సో అందరికీ నమస్కారం ఫ్రెండ్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సో భారతదేశంలో జవాన్లు చాలామంది చాలా కష్టపడుతున్నారు, మన దేశం కోసం పోరాడుతున్నారు. సో దయచేసి దేశభక్తులని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేశం కోసమై మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటారని ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు దేవుడని చాలామంది నమ్ముతున్నారు కదా. మీరు యేసుక్రీస్తు, మీరు క్రైస్తవులు అయితే మీరు నమ్ముకునండి, మీ పద్ధతిగా మీరు ఉండొచ్చు, మీకేం అభ్యంతరం లేదు. కానీ హిందువుల దోలికి రాకండి. ఎందుకంటే ఇప్పటికే హిందువులు చాలామంది మెచ్యూరిటీ తక్కువ అవుతుంటారు, మా యొక్క సంప్రదాయానికి భంగం కలుగుతుంటుంది. సో ఎవరైనా మీ సంప్రదాయానికి వచ్చి మీ యొక్క క్రీస్తు మతం తప్పు అని మీకంటే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మా హిందూ సోదరుల దగ్గర వచ్చి మీరు సువార్త ప్రకటిస్తున్నారు కదా, అది ఎంత మాత్రం మాకు మంచిగా అనిపించదు. ఎందుకంటే మీ మతం మీకు ఎంత గొప్పదో మా మతం కూడా మాకు అంతే గొప్పది, అంతకంటే ఇంకా ఎక్కువ గొప్పది. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకు గొప్పది. దయచేసి హిందువులకు సువార్త ప్రకటించొద్దని నా మనవి చేస్తున్నానండి. ఒకవేళ ఇంతగానే మీకు ఏమైనా డౌట్లు కానీ సందేహాలు ఉంటే కమెంట్ చేసి చెప్పండి. సో వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకొకటి, ఎవరైనా హిందూ సోదరులైనా క్రిస్టియన్లో కన్వర్ట్ అయి ఉంటే దయచేసి మన దేశం కోసమై, మన ఒక సంప్రదాయం కోసమై మీరు వెనకకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నానండి. సో మీ పాపాలు పోతాయని జనాలు మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేస్తుంటారు. ఎలాంటి పాపాలు పోవండి. యేసుక్రీస్తు అసలు నిజానికి ఉండడో లేదో ఎవరికి తెలియదు. ఇప్పటికి ఇస్రాయేల్ దేశంలోనే యేసుక్రీస్తు నమ్మరు. దయచేసి ఇది వీడియో క్రైస్తవులకు వ్యతిరేకంగా కాదండి, ఇది మా సోదరులైన హిందూ సోదరులే మళ్ళీ క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయవలసి